జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఇటీవల వారం రోజుల క్రితం కడపలో పెద్ద దస్తగిరి హత్య జరిగింది. ఆ పెద్ద దస్తగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు బినామీ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ ఆస్తుల వివాదంలోనే అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపించారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. చనిపోయిన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి పెద్ద దస్తగిరికి సంబంధం ఏంటి? 100 కోట్ల రూపాయల ఆస్తులకి బినామీనా? అవుననే అంటున్నారు ప్రజలు, విశ్లేషకులు. జగన్మోహన్ రెడ్డి బినామీ పెద్ద దస్తగిరి ఆ వివాదంలోనే అతను అడ్డం తిరిగాడని చెప్పి చంపించారు అన్న ప్రచారం అయితే ఉధృతంగా జరుగుతూ ఉంది. పెద్ద దస్తగిరి, జగన్మోహన్ రెడ్డి, కడప మాజీ డిప్యూటీ వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి, ఈ ట్రయాంగిల్లో ఎవరిది నిజం, అసలు వాస్తవాలు ఏంటి, హత్య నేపథ్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులు. ఇటీవల పెద్ద దస్తగిరి హత్య జరిగింది కడపలో. ఆ హత్య బినామీ అడ్డం తిరిగాడు వైసీపీ పెద్దలకి అన్న వార్తలో ఆ నేపథ్యంలోనే హత్య చేయించారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ వార్తను ఎట్లా చూస్తారు? దస్తగిరి హత్యని ఎలా విశ్లేషిస్తారు? దస్తగిరి అనే ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అండి, అది వాస్తవం. హత్య జరిగిన మాట కూడా వాస్తవం. అది కూడా కడప గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోనే జరిగింది. ఇది జరిగిన తర్వాత అది ఏ హత్య ఏంటి అనేది యథాప్రకారం పోలీసులు విచారణ చేశారు. దానికి సంబంధించిన అంశాలను కూడా వితిన్ 4-5 అవర్స్లోనే వాళ్ళ క్లూస్ దొరికేసినాయి. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దీని వెనకాల ఎవరున్నారు, దస్తగిరికి అసలు ఈ హత్యకి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏంటి, కారణాలు ఏంటి అన్నీ పట్టుకుంటే అది వైఎస్ఆర్సీపీలోనే గతంలో కడప మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసిన బండి నిత్యానందరెడ్డికి సంబంధించిన వ్యక్తులు, ఆయన అనుచరులు చంపారని కూడా తెలిసింది. నిజానికి దస్తగిరి కూడా నిత్యానందరెడ్డికి రియల్ ఎస్టేట్లో భాగస్వామ్యాన్ని కూడా తెలిసింది. వీళ్ళు అందరూ కూడా వివాదాస్పదమైనటువంటి భూములు కడప చుట్టుపక్కలలో కొని వాటిని రెగ్యులరైజ్ చేసుకోవటమో లేదో వాళ్ళ దౌర్జన్యంతో ఇతరులకు అమ్ముకోవటం ద్వారా ఎక్కువ రేట్లకి లాభాలకి అలవాటు పడ్డారు. అసలు ఈయన చనిపోయే నాటికి బండి నిత్యానందరెడ్డితో కూడా కొన్ని ప్లాట్లు కొనిపించాడని, ఆ కొనిపించిన అమ్మకం దగ్గర వీళ్ళిద్దరి మధ్యలో వివాదం వచ్చిందని, ఆ వివాదం వల్లనే అలంకాన్పల్లికి చెందినటువంటి ఈ బండి నిత్యానందరెడ్డి అనుచరులు, వాళ్ళు యాదగిరి దస్తగిరికి కూడా తెలుసు, వాళ్ళు ఇతని మీద దాడి చేశారు. దాడి చేస్తే అది ఘర్షణలు జరిగినాయి. అయితే ఏమైందంటే అక్కడ ఒక తిరణాలు జరిగింది ఆ దగ్గరలో, కడప పక్కన ఊళ్ళో. అప్పుడు ఈ దస్తగిరి తమ్ముడు చిన్న దస్తగిరి, పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి ఇద్దరు కలిపి ఈ నిత్యానందరెడ్డికి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు చేశారు. వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. తిరిగి నిత్యానందరెడ్డి మనుషులు కూడా కొంతమందిని మళ్ళీ పిలిపించుకుని వీళ్ళ మీద కూడా దాడి చేశారు. వీళ్ళకి గాయాలైతే వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి కడప వెళ్ళారు. కడప వెళ్తున్నారని కూడా తెలుసు. వీళ్ళకి మొదట మన మీద దాడి చేశారు కదా అని అంతటితో ఆగకుండా వాళ్ళు మళ్ళీ కడప ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళారు. ఆ ప్రాంగణంలో వీళ్ళు అనుకున్నట్టే వాళ్ళు తారసపడ్డారు. వాళ్ళు గొడ్డల్లో కత్తులతో నరికేశారు. ఇతను పెద్ద దస్తగిరి చనిపోయాడు. ఇది అసలు దీని వాస్తవ కథ. అయిన తర్వాత 2-3 గంటల్లోనే ఎవరైతే ఇతను చంపారో వాళ్ళు ఫోనుల ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ నిత్యానందరెడ్డిని కలవటం, పని పూర్తి చేశామని చెప్పటం, తర్వాత వీళ్ళ ఫోన్ సంభాషణలు సేమ్ ఇది వివేకానందరెడ్డి గారి హత్య లాంటిదేనండి. ఒక రకంగా వివేకానందరెడ్డి గారి హత్యని ఏ విధంగా అయితే తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారో ఈ కేసును కూడా వీళ్ళు, అతను వైఎస్ఆర్సీపీ కాబట్టి ఇది ప్రత్యర్థుల మీదకి తోసేస్తే అయిపోద్ది. అసలు చంపింది మనాళ్ళే అయినా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాలసీ ఏంటంటే ఎక్కడన్నా ఒక మృతదేహం కనబడితే అది తటస్థులు అవ్వచ్చు, జనరల్ పబ్లిక్ అవ్వచ్చు, ఆ మృతదేహం వెనకాల ఏ కథ లేకపోయినా ఒక కథ సృష్టించి తెలుగుదేశం వాళ్ళ మీద తోయటం అనేది అలవాటైంది. ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక మట్టి శుద్ధం పెట్టి గోడకి ఇసిరామండి, ఎంత అతుక్కుంటుందో అతుక్కోకపోతే కింద పడుతుంది, నష్టమే ఉంది. ఆ రకమైన సిద్ధాంతాన్ని నమ్మారు వీళ్ళు. అందులో ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినప్పుడు ఇంకా కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది కదా ఆ ప్రాంతంలో. చంపించింది అతను వైఎస్ఆర్సీపీ నాయకుడే అయినా సరే ప్రత్యర్థుల మీద వేద్దామని చూశారు. కానీ అంత అతకపోయేటప్పటికి సైలెంట్ అయిపోయారు. ఎందుకు దీన్ని మనం ఏం చేసినా నిత్యానందరెడ్డి ప్రూఫ్స్తో, అంటే ఇప్పుడు పోలీసులు ఏదో నోటి మాటగా చెప్పడం కాదు, రికార్డు ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ లాగా తీసి చూపించాలి కదా. ఇదిగో ఇందులో ముద్దాయిలు వీళ్ళు, ఇదిగో మాట్లాడారు, ఇదిగో ఇతనితో కూడా మాట్లాడారు, వీళ్ళ మూమెంట్స్ ఇది. తర్వాత ఈ కథ జరగక ముందు తిరణాల్లో వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళు తిరిగి కూడా దాడి చేశారు. ఇవన్నీ ఫిజికల్గా కనపడుతున్నాయి కదా, గాయాలు కూడా. ఆ ట్రీట్మెంట్ కోసం వీళ్ళు వచ్చారు. తర్వాత అతని ఇంటిలో చెక్ చేస్తే అసలు దస్తగిరి
దగ్గర వెనకాల ఏం హిస్టరీ ఉందని పోలీసులు విస్తుపోయారు. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి దస్తావేజులు దొరికినాయి రకరకాల ఆస్తులకు సంబంధించి. అసలు 100 కోట్ల దస్తావేజులు అతని ఇంట్లో ఉంటాయని వాళ్ళు అనుకోలే. మొన్న జాన్ బాబురావు ఇంట్లో పాస్టర్ ఇంట్లో కనుక 2,28 లక్షల దొరికినట్టు పోలీసులు విసిపోయారు. ఇదేదో ఫస్ట్ రౌడీలకు సంబంధించిందనే వీళ్ళు కూడా అనుకున్నారు. సార్ ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు దొరికిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి కంగారు పడి కడప పరిగెత్తున్నాడు అన్న ప్రచారం జరుగుతూ ఉంది. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే 100 కోట్ల రూపాయలు అట్లాంటి ఒక మామూలు కార్యకర్త ఇంట్లో దొరికినాయి అంటే మరి అది ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ విలువ ప్రకారమే, మార్కెట్ విలువ కాదు. దాని రిజిస్ట్రేషన్ వాల్యూసే 100 కోట్ల రూపాయల దస్తావేజులు దొరికినాయి అంటే మినిమం కనీసం దానికన్నా 5-6 రెట్లు అయితే సహజంగా మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. మార్కెట్ రేట్కి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రభుత్వ వాల్యుయేషన్కి అంటే ఒక 500-600 కోట్లు వాల్యూ వేసుకోవచ్చు. 500-600 కోట్ల రూపాయలు వాల్యూ చేసే స్థాయి ఆయనకి లేదు. కాబట్టి ఇది నిత్యానందరెడ్డి కొంత ఉండొచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీలో కొంతమంది పెద్దల ఆస్తులు కూడా ఆ బినామీల పేరు మీద కూడా ఆయన మీద పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే మొన్న ఈ మధ్య లిక్కర్ కుంభకోణాల్లో వాటిల్లో రకరకాల డబ్బులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా రిలయబుల్ పర్సన్స్ ఉండాలి కదా, అట్లా కూడా పెట్టుంటారా అని. ఎందుకంటే అతను అక్కడ లీడర్గా వైఎస్ఆర్సీపీలో చలామణి అవుతున్నాడు. అందువల్లే పోలీసులు కూడా దీని మీద గట్టి దృష్టి పెట్టారు. అసలు ఎవరు చెప్పారు, దీని వెనకాల పొలిటికల్ ఉందా, రియల్ ఎస్టేట్ ఉందా, ఇంకా ఏమన్నా బినామీ ఆస్తులు ఉన్నాయా, ఇంకా ఏమైనా కుంభకోణాలు ఉన్నాయా అని ఇంటి మీద దాడి చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత ఫోన్ ట్రాక్ చేసినప్పుడు ఇది బయటకు వచ్చినాయి. తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో తెరణాల్లో గొడవ జరగటం, అది కూడా ఎట్లా నిత్యానందరెడ్డి మనుషులు ఇతని మీద దాడి చేయడం కోసం అనేక కారణాలు, రియల్ ఎస్టేట్లో ఇతను కొన్ని ఆస్తులు కొనిపించాడని, అవి అమ్మటంలోనూ వాటిల్లో లావాదేవీల్లో ఇబ్బందులు వచ్చినాయని, మధ్యలో తేడాలు వచ్చినాయి. దాంతో వీళ్ళు దాడి చేయటం, ముందు అతను దాడి చేయించాడు, తర్వాత వీళ్ళు మనుషుల్ని పిలుచుకుని చేయటం, ఇవన్నీ కూడా ఫిజికల్గా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని పొలిటికల్ రంగు పులిమి నిత్యానందరెడ్డి కాదు అని అనిపిస్తున్నారు. కానీ నిత్యానందరెడ్డి మీద ఆల్రెడీ పోలీసులు లుకౌట్ నోటీస్ ఇచ్చేశారు, అతని మీద విదేశాలకు పారిపోతున్నాడని. ఇది ఇట్లా ఉండగా కనీసం ఒక 4 పోలీసు అధికారులని విఆర్లో పంపడం కానీ సస్పెండ్, సిఐ క్యాడరాలని సస్పెండ్ చేశాడంటే ఎస్పీ గారు ఆయన ఆధారాలు లేకుండా చేయడు కదా. సిఐ లెవెల్ వాళ్ళు 2 ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ వాళ్ళు 2 సస్పెన్షన్ గురి అయ్యారు. 2 వేకెన్సీ రిజర్వ్డ్ అంటే వాళ్ళని రెగ్యులర్ డ్యూటీస్ నుంచి లా అండ్ ఆర్డర్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్స్ తీసి వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు. ఎవరైనా లీవ్ పెట్టినప్పుడు టెంపరీగా వెళ్ళాల్సిందే కానీ వాళ్ళని వెంటనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక చార్జ్ ఎవరు, ఎందుకంటే ఇందులో వీళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇక్కడ డబుల్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే వాళ్ళని ప్రలోభ పెట్టడానికి కూడా వీళ్ళు చూశారు. ఇది ఎప్పుడు ఎస్పీ గారు దృష్టి పెట్టాడో ఈ మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. ఎప్పుడైతే అతను వైఎస్ఆర్సీపీలో ప్రముఖమైన నాయకుడు పాత్ర ఉంది, అతనికి రాజకీయాల్లో గుర్తింపు ఉంది అన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చింది. సేమ్ వివేకానంద రెడ్డి గారిది కనుక పక్కదోవ పట్టించడానికి చేసినట్టే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి రావటం ఒక కారణం ఉండొచ్చు. రెండోది ఆ డాక్యుమెంట్లో ఉన్న అంశాల గురించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ముందుగానే చెప్పి అది పూర్తిగా అతనే కాదు మనకు చెందినవి ఉన్నాయని ఏమన్నా సర్దుబాటు చేయటానికి. డాక్యుమెంట్లు బయటపడక ముందేమో సాక్షి పత్రికలో అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రత్యర్థులు చంపారు అన్నట్టు రంగు పులుగు కూడా వచ్చింది. ఎప్పుడైతే డాక్యుమెంట్లు బయటపడినాయో 100 కోట్ల రూపాయల ఆస్తి అని తెలియగానే జగన్మోహన్ రెడ్డి కంగారు మొదలైంది, హడావుడిగా పరిగెత్తుతున్నాడు. సాక్షి కూడా ఫ్లేట్ ఫిరాయించి ప్రత్యర్థులు చంపారంటున్నారు. అదే సేమ్ అది చెప్పే కదా, వివేకానంద రెడ్డి గారి కేసును ముందు గుండెపోటు అన్నారు కదా, గుండెపోటు నుంచి గొడ్డలపోటు రాక వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీదకి తోయాలని చూశారు, అది కుదరలేదు, సొంత వాళ్ళ మీదకి వచ్చింది. వాస్తవాలు ఎప్పుడు బయటపడతాయండి. తర్వాత ముందు వీళ్ళు ఈ కన్ఫ్యూజన్లో రకరకాలు తిప్పడానికి ప్రయత్నించారు దీన్ని. కానీ నిత్యానంద రెడ్డి కూడా పరారీలో ఉన్నాడు, అది విషయం. నిత్యానంద రెడ్డి స్కెచ్ చేశాడు కాబట్టి తనకు తెలుసు వెంటనే ఇది నా మీదకి వస్తుంది కాబట్టి నేను తప్పుకోవటం మంచిదని ఆయన ఫారిన్ వెళ్లకుండా కూడా లుకౌట్ నోటీసు జారీ చేశారు. లుకౌట్ నోటీస్ జారీ చేయటువంటి చిన్న విషయం కాదు. 4 పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు ఈ కేసులో. దీన్ని హషప్ చేయాలని చూశారు. మీరు అన్నట్టు అదేదో రౌడీల మధ్యలో తగాదాన్ని ఇంకోటనో, కానీ అది కాదు. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయం. ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అది మెయిన్. ఆర్థిక అంశాలు కూడా ఇందులో చాలా గట్టిగా ఇమిడి ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ సృష్టించినవి కాదు కదా పోలీసులు. అవి ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయ్యి ఏ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎవరి పేరు మీద అయినయో అన్నీ కనపడతాయి కదా అక్కడ. మొత్తం చిట్టంతా బయట బయటపడుతుంది మొత్తం. అంతేగాని వీళ్ళే పోలీసులు రాసి అందులో పెట్టారంటానికి కుదరదు కదండి. లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేయాల్సిన ఎవరి అవసరం ఉంది. బినామీనో బయటపడే అవకాశం కూడా ఉంది. ఉంటుంది. అందుకే 4 పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారంటేనే వాళ్ళు దీన్ని ఒక మామూలు కేసుగా ట్రయల్ అది విచారించడానికి ప్రయత్నం చేశారు కప్పిపుచ్చాలని. కానీ అది కాదు, ఇది బయటకు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ప్రతిపక్షాల మీద తొయ్యాలనేది సహజంగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు. దస్తగిరి కేసును కూడా వైఎస్ వివేక కేసు తరహాలో అసత్యాలు ప్రచారం చేసి తాము తప్పించుకునే ప్రయత్నం చేశారని, దీని వెనక వైసీపీ ఆదినాయకుల హస్తం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.